ఏమైంది? పాజిటివ్ వచ్చిందే. రాజా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. టెన్షన్ గా ఉంది, ప్లీజ్. ఫోన్లో రెచ్చగొడతావు, స్కైప్లో చెడగొడతావు, లైవ్లో ఎందుకు ఇంత భయపడతావు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వే. హే హలో. ఎక్కడ చచ్చావు? హే వాట్ హ్యాపెండ్ డార్లింగ్? చెప్తూనే ఉన్నారా నీకు? ఏమైంది చెప్పు. ప్రెగ్నెంట్. ఓ మై గాడ్. మమ్మీ డాడీకి తెలిస్తే చంపేస్తారు. నాకు భయంగా ఉంది. డూ వన్ థింగ్. ఆ కన్నాగాడికి నీకు లవ్ ఉందని కాలేజ్ అంతా తెలుసు. సో ఈ కడుపు అకౌంట్లోకి తోసాయి. వాడికి నువ్వంటే చాలా ఇష్టం కూడా. హ్యాపీగా పెళ్లి చేసేసుకుంటాడు. మనం ఇలాగే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. హౌ ఇస్ ద ఐడియా? యూ చీట్. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు మంచోడు కదా అని సిన్సియర్ గా లవ్ చేస్తే. హే వెయిట్. సీమా ఏంటి సిన్సియారిటీ గురించి మాట్లాడడం? నాన్ సెన్స్. నీ మాటలతో నన్ను చెడగొట్టావు, నా చేతలతో నిన్ను చెడగొట్టాను. ఎనీవే, లైఫ్ అంటే ఏంటో టేస్ట్ చూపించినందుకు థ్యాంక్స్. నీకు ఎప్పుడైనా కంపెనీ కావాలంటే చెప్పు, వచ్చి ఫ్రీగా ఇస్తా కంపెనీ. హే వన్ మోర్ థింగ్, ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ బేబ్స్. తెలియకున్నా జరిగిపోయే తప్పే తెలుసుకున్న వేళ నిన్ను కాల్చే నిప్పే చేరాలి అనుకున్నా దారి మారిపోయేగా ప్రేమలో చెప్పాలి అనుకున్నా క్షణమాగిపోయి మది చేయి జారెను. ఏంట్రా ఇది? ఊరుకోరా, ఊరుకోరా, నేనున్నాను. సారీ నాన్న. లక్కీ ఏంటి నడుచుతుంది, ఎక్కించుకుంటే పోలా. ఏటైందిరా? నాకు అర్జెంట్ పని ఉంది కానీ నువ్వు నడిచెళ్ళిపో. అబ్బా ఈ సరుకులతో నడవలేనురా, అసలే నీరసంగా ఉంది. ఈ మాత్రం చచ్చిపోతావా? రా దిగమని చెప్తుంటే దిగ ముందు. హాయ్ ముత్తు. హాయ్. ఇదిగో మా కాలేజ్ అమ్మాయి వస్తుంది, నువ్వు మా నాన్నని చెప్పుకో, అసహ్యంగా ఉంటది. ఎవరైనా? ఎవరో ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే ఇంటి వరకు తీసుకెళ్లాలంట. ఎక్కడికి? కెన్ ఐ లిఫ్ట్ యూ? ప్రభు కాల్ చేశాను, తను వస్తాడులే, నువ్వు వెళ్ళిపో. అది కాదు, పర్లేదు, నేను ఎక్కించుకుంటాను. వద్దులే, నువ్వు వెళ్ళు. ఓ నానా రా ఎక్కు. శ్రాగ్గని ఒక నిమిషం క్రితమే మీ నాన్న చచ్చిపోనాడురా. రే నువ్వు నాన్న అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ నాన్న ఉన్నాడని అనుకోలేదురా. ఏదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నావు అనుకున్నాను కానీ ఇలా అమ్మాయిల మాయలో పడి ఈ అమ్మా నాన్నల్ని మర్చిపోతావని అనుకోలేదురా. అది కాదు నాన్న. దయచేసి మాట్లాడుకో. నాకు స్తోమత లేకపోయినా అందరి కుర్రాల్లా నిన్ను చదివించాలని, ప్రయోజకుణ్ణి చెయ్యాలని, నా బతుకులా నీది కాకుండా ఉండాలని నిన్ను చదివిస్తుంటే నువ్వు చేస్తున్న పనిదా? బాగా బుద్ధి చెప్పావురా. అవతారాలు చూసి ప్రేమలు అంచనా వేయలేవురా. నాన్న రే నా కోసం ఒక పని చేస్తావా? చెప్పు నాన్న.
ఇంకెప్పుడు నన్ను నాన్న అని అనకు నాన్న. నానా అమ్మ శైలు న్యూస్ పెట్టమ్మా, ఎలక్షన్ రిజల్ట్స్ ఏంటి చూద్దాం. న్యూస్ పెట్టమ్మా, న్యూస్ పెట్టమ్మా. అలా నీళ్ళు తాగేస్తావేంటే? అన్నం తిను. నాకేమవుతు. శైలు, శైలు, ఏమైంది దానికి? అన్నం తిందంట. మొన్నేమైందో తెలుసా మీకు? ఎవరితోనే బండి మీద దిగింది. నిన్ను అడిగినందుకో ఇదంతా. శైలు చెప్పరా. సీను, ఏం చేస్తున్నావు? ఫైనల్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్లో ఉన్నానురా. ఏంటి వాయిస్ ఎలా ఉంది? నేను నువ్వు డ్రాప్ చేయడం మా మమ్మీ చూశారు. ఫుల్ క్లాస్. ఈ దెబ్బతో ఏదో ఒకటి తేలిపోతుంది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఇప్పుడు మన పెళ్ళి అంత అవసరమా? లేదు సీను, లవ్ మ్యాటర్ తెలిసినప్పటి నుంచి చాలా గిల్టీగా ఉంది. ఏదో తప్పు చేశానని ఫీలింగ్. నువ్వు దీని గురించి సీరియస్గా ఆలోచించు. సరే, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నట్టుకున్నావు. మనం రేపు కలుద్దాం. సరే. ఏమైంది శైలు? ఏంటి ఎన్నాళ్ళు ఉండాలి ఇలాగా? పిచ్చెక్కిపోతుంది. బయటికి వెళ్ళినెవరు? ఏంటి రెస్ట్రిక్షన్స్? నా వల్ల కాదు. నేను జాబ్ చేసుకుంటాను. నన్ను ఎప్పుడు ఇలా పెంచలేదు. ఇప్పుడేంటి కొత్తగా? బయటికి వెళ్ళకూడదు, అబ్బాయితో మాట్లాడకూడదు, ప్రేమించకూడదు, నచ్చినోడిని పెళ్లి చేసుకోకూడదు. ఇంకెందుకు బ్రతకాలి? తేల్చండి ఇప్పుడే, ఇక్కడే, మిమ్మల్ని. అమ్మా, ఇన్ని మాటలన్నావు కదా, ఒక్కసారి కూడా చెప్పండి నాన్న, చెప్పండి అమ్మా అని అనాలనిపించలేదా? అమ్మా నాన్న అనే పదాలు అంత బరువైపోయినాయా? నిన్నటిదాకా సంతోషంగా తిరిగిన ఈ ఇల్లు నీకు జైలు. మేము ఇంట్లో కనిపించే శత్రువులు. మా ముఖాలు చూడాలన్నా, మాతో మాట్లాడాలన్నా నీకు అసహ్యం. పోనీ చెప్పండి, ఎన్నాళ్ళు ఉండాలి? నన్నే పర్మనెంట్ గా ఉంచారు కదా, ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ ఇచ్చేదేదో సీనుకి ఇమ్మంటున్నాను. అర్థం చేసుకోరే. 20 ఏళ్ళు నన్ను పెంచారు. మిగిలిన 60 ఏళ్ళు బ్రతకాల్సింది అతనితోనే కదా. నాకు ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకోనివ్వరే. శభాష్, బాగా మాట్లాడావు తల్లి. నా కూతురు లెక్కలో టాప్ అనుకున్నాను, కానీ జీవితమైన లెక్కని ఇంత పక్కగా కుక్క తిప్పుకోకుండా చెప్తుంది అనుకోలేదు. ఇంటర్మీడియట్ గాడి కదా, అందుకోలేకపోయా. బట్ శైలు, నీ లాజిక్ కి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఏదో 20-60 అన్నావు కదూ. నీ 60 ఏళ్ల జీవితంలో ఎవరున్నా లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి. నీ 20 ఏళ్ల జీవితం ఉందే, అదే మేము కనీ పెంచింది. మేము లేకపోతే నువ్వు లేవు, ఎక్కడో అనాథగా ఉండాల్సి వచ్చేది. రెక్కలు వచ్చాయి కదూ, అందుకే చుక్కలు చూపిస్తున్నావు. ఏంటి సోది? ఇప్పుడేమంటారు? నేను చెప్పేది సోది లేకుంటే అది తినాల్సిన బాధ నీకు లేదు తల్లి. మేమంటే ప్రేమ లేనప్పుడు ఎవరినో తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాల్సిన అవసరం ఈ ఆనందరావుకి లేదు. నీకు వాడే కావాలనుకుంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు కట్టుబట్టలతో వెళ్ళినా, బట్టలు తీసుకెళ్ళినా, ఏడుస్తూ వెళ్ళినా, సంతోషంగా వెళ్ళినా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నిన్ను ఆపేవాడు ఎవడో లేడు ఇక్కడ. నువ్వాగా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచిస్తే వాడు కూడా బోర్ కొట్టొచ్చు మాకులాగా. చూడు, మేమే కావాలనుకుంటే మేము చెప్పినట్టు విని ఇంట్లో ఉండు. నాకంత కర్మేం పట్టలేదు. ఐ డోంట్ వాంట్ యు. ఐ హేట్ యు. హలో శైలు, చెప్పు. ఎక్కడున్నావు? ఏమైంది శైలు? ఏడోకు చెప్పు. మా డాడీతో పెద్ద గొడవైంది. నేను ఇక్కడ ఇంకొక క్షణం ఉండలేను. నువ్వు అర్జెంటుగా మన కాలనీ బస్ స్టాప్ కి రా. నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను. ఇప్పుడా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను శైలు. 1 అవర్లో నేను అక్కడ ఉండకపోతే నా లైఫ్ కొలాప్స్ అయిపోద్ది. అర్థం చేసుకో శైలు. సరే, నన్ను మర్చిపో. శైలు, నేను నీకు వద్దు, మా అమ్మ నాన్నకి వద్దు, ఎవరికి వద్దు. నువ్వు నీ కెరీర్ చూసుకో. అరే నా చావు నేను చేస్తా. శైలు, హలో హలో శైలు.
నువ్వు రమ్మనేది ఈ టైంలోనా? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం ఇది. ఆ జాబ్ కొట్టి నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా యూఎస్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. సీను, ఇది ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం కాదు, ప్రెసెంట్ గురించి ఆలోచించు. నేను నీకోసం అన్నింటినీ వదిలేసి వచ్చేస్తున్నాను. 1 అవర్లో వస్తే ఈ శైలు ఆ బస్ స్టాప్ లో ఉంటుంది, లేకపోతే అదే బస్ స్టాప్ లో నా శవాన్ని చూస్తావు. నీ ఇష్టం. రెండు సంవత్సరాలు నీ కూతురు 2 నిమిషాలు కనబడకపోతే 2 సెకండ్లు నీ గుండె ఆగిపోయినంత పని అయింది కదమ్మా. మరి 20 సంవత్సరాలు కళ్ళన్నీ నీ మీదే పెట్టుకుని పెంచిన నీ తల్లిదండ్రుల గుండె ఆగిపోయి ఉంటుందేమోనని